శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వారికి మార్చి 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. కుంభరాశిలో రవి, శని, బుధుడు, అంటే ఇక్కడ శని అంటే ఏళ్ళనాటి శని ప్రభావం, అందులో రవి వచ్చి కూర్చున్నాడు, బుధుడు కూడా అక్కడే ఉన్నాడు. సో రవి అగ్నితత్వం గలవాడు, రవి శనికి పడదు. ఈ మూడింటికి ప్రభావం రాశిలోనే కనిపిస్తుంది. కుటుంబ స్థానంలో రాహు, కష్టాలు సుఖాలు చెప్పుకుందాం. కుటుంబంలో అంటే కుటుంబం నుండి కూడా మనకు పెద్ద స్పందన కనిపించదు. ఇది కుటుంబ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి. తృతీయంలో బృహస్పతి ఉన్నాడు, అలాగే అష్టంలో కేతు ఉన్నాడు. ఏది ఉన్నా లేకపోయినా ఏదో ఒక ఆపరేషన్ చేస్తే కానీ పని అవ్వదు అన్నట్టుగా డాక్టర్లు ఈ యొక్క సమస్యకి ఆపరేషన్ మార్గం అన్నట్టు చెప్తుంటారు. అలాగే వ్యయంలో కుజుడు ప్లస్ శుక్రుడు కూడా ఉన్నాడు. ఏదో రకంగా మీ చేత మెడికల్ ఖర్చులు చేయించడానికి ప్రయత్నం చేస్తాయి. సో ఓ రకంగా చెప్పాలంటే కుంభరాశి వారికి ఆర్థికంగా ఉన్న కష్టాన్ని, అంటే ఆర్థికంగా లాభంలో ఉన్నప్పటికీ కూడా కష్టంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఎంతో కొంత విపరీతమైన ఖర్చు, అది కూడా పూర్తిగా మందులకి అంటే మెడికల్కి ఖర్చు పెట్టే అవకాశం కనబడుతోంది. అంచేత వీలైనంత వరకు మెడికల్ రంగంలోని మీకు ఏమైనా సమస్య వచ్చింది అంటే దానికి 1-2 సార్లు టెస్ట్ చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఆపరేషన్ లెవెల్స్ వరకు వెళ్ళకండి. గో ఫర్ ద సెకండ్ ఒపీనియన్ టు ద డాక్టర్. అప్పుడు మీకు ఒక అవగాహన వస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మెడిసిన్స్ ఎలా వాడాలో ప్రయత్నం చేసుకోగలిగితే బాగుంటుంది. ఆర్థిక బలం కొంత బలహీనపడడానికి ఇది ఒక అవకాశం కనబడుతుంది. అలాగే వ్యాపారస్తుల దగ్గర కూడా ఏంటంటే పెడుతున్న వ్యాపారం డెవలప్మెంట్ని చూసి ఎవడో మూడో వ్యక్తి ఇదే వ్యాపారం ఇంకో చోట పెడితే దీని బ్రాంచ్ ఇంకోటి ఓపెన్ చేద్దాము, దానివల్ల మీకు లాభదాయకంగా ఉంటుందని చెప్పి కొంతవరకు మిమ్మల్ని ట్యూన్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీలైనంతవరకు అటువంటి వాటిని లొంగబడకండి, ఎందుకంటే అందులో కొంత నష్టం కనబడే అవకాశం ఉంటుంది. క్రాస్ చెక్ చేసుకోండి, జెన్యూన్గా కాదా చేసుకున్నప్పుడు మీకు ముందుకెళ్ళ ప్రయత్నం చేయండి. అలాగే ఉద్యోగంలో కూడా కొత్త ఉద్యోగం వస్తుంది, ప్రయత్నం చేయండి. నీకెందుకులే నేను చేయిస్తాను, నీకెందుకులే నేను ఇప్పిస్తాను అని చెప్పి చాలామంది ప్రయత్నం చేయమని మా కంపెనీలో అంటాడు. ప్రయత్నం చేయడం వలన ఈ కంపెనీ వాడు నువ్వు కొత్త ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసి ఈ కంపెనీలో కూడా నీకు బలహీనమయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగ ప్రయత్నాలు కూడా చేయకండి ఈ 15 రోజులు. ఎందుకంటే కుటుంబ స్థానం బాగోలేదు, 12 కుజుడు బాగోలేదు, రాశిలో ఉన్న రవిశనులు బాగోలేదు. అంటే ముందు వెనక మధ్య 3 ప్రదేశాల్లో కూడా అనవసరమైన పాపగ్రహాలన్నీ కూర్చున్నాయి. ఈ ట్రాన్సిట్లోనే అంటే మనం ఏ ప్రయత్నం చేసినా అదంతా బర్న్ అవుతుంది తప్ప లాభం రాదు. సో ఉన్నది యథార్థగా ఉండేటట్టుగా ప్రయత్నం చేయండి తప్ప గట్టి ప్రయత్నాలు ఏమి చేసుకోకండి. నష్టమేమీ కాదు, జరిగితే చాలు అన్నట్టుగా ఉండాలి. ఒకసారి మనం అలాగే ఉంటాం. ఎవరైనా చనిపోతే 11 రోజులు అన్ని పనులు ఆపుకుని ఎలా కూర్చుంటాం? ఏదో జరగని వ్యాపారం కూడా పక్కన పెట్టేసి ఉంటాం ఇంట్లో, ఎందుకంటే మైలు ఉంది కాబట్టి ఏ పనులు చేయకుండా. అలా ఈ 15 రోజులు కూడా ఏ జరుగుతుందో జరగనియండి అన్నట్టుగా ఉంచండి. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలం లేదు. విదేశాలు చదువుకుని విద్యార్థి వెళ్ళాలనుకుంటే అది కూడా నష్టమయ్యే అవకాశం ఉంది. విదేశాలు సెటిల్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా విపరీతమైన నష్టం చూపించే అవకాశం ఉంది. ధనరూపేణ నష్టం, మానసిక ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రయత్నాలు చేయకండి. ట్రేడింగ్ అసలే వద్దు. అసలు నేను చెప్పాలంటే ఈ 15 రోజులు కుంభరాశి వారు ఆరోగ్యము, తన యొక్క ఆయుష్ గురించి నిదానంగా మంత్రము సాధన చేసుకుంటూ అభిషేకం, తీర్థం తీసుకోగలిగితే బాగుంటుంది. ఓకే, దానికి సంబంధించి ఏం చేయాలి అంటే శివునికి అభిషేకం చేయడం, శివారాధన చేసి తీర్థం తీసుకోవడం. రవి, శని, బుధుడు 3 రాశిలో ఉన్నారు కాబట్టి ఈ అభిషేకం చేస్తున్నప్పుడు డిఫరెంట్గా శివలింగానికి అభిషేకం చేస్తే ముక్కోటి దేవతలు ఆ లింగం చుట్టూ ఉంటారు. ఆనపట్టం మీద పైన మొత్తం అంతా ముక్కోటి దేవతలు ఉంటారు. ఒకసారి ఆ తీర్థం ఆ శివలింగం మీద పడి అది మన చేతిలోకి వచ్చి తీసుకుంటే మొత్తం ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం మనకు వచ్చినట్టే. అంటే అటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే కష్టకాలం అని కాదు, యోగంకి వెళ్ళడం కాదు, ఉన్నది నిలబెట్టుకోవడం కోసం చేయవలసిన పనిని చేసుకుంటూ వెళ్ళండి. డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.